ఖైరతాబాద్ మహాగణపతి అని అంటేనే హైదరాబాద్లో 11 రోజుల పాటు ఎట్లాంటి సందడి ఉంటుందో మన అందరికీ తెలిసిందే. సో ఖైరతాబాద్ మహాగణపతి దగ్గరికి మనం కూడా వచ్చాం. మొత్తం ఎటువైపు చూసినా కూడా భక్తులు మాత్రమే కనిపిస్తున్నారు. ఆ మహాగణపతి దగ్గర ఎన్ని క్యూ లైన్స్ అంటే అన్ని క్యూ లైన్స్ అన్ని కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ డే నుంచి ఆర్ ఆ 2 రోజుల ముందు నుంచే పండగ ఎప్పుడైతే 18వ తారీఖు ఉందో దానికంటే ముందు నుంచి కూడా పూర్తిగా భక్తులు ఆల్రెడీ ఆ మహాగణపతిని రోజు వచ్చేలాగానే వచ్చి దర్శనం చేసుకుంటున్న సిట్యుయేషన్. ఇంత పెద్ద మహాగణపతిని చూడడానికి నిజంగానే 2 కళ్ళు సరిపోవు. ఎందుకంటే 63 అడుగుల ఎత్తుగల అండ్ మట్టి గణపతి మహాగణపతిని ఎన్నిసార్లు చూసినా మన కళ్ళకైతే అసలు సాటిస్ఫాక్షనే ఉండదేమో. సో ఇక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఆ మహా వినాయకుడిని అట్లనే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. సో ఇంత పెద్ద మహా గణపతిని దర్శించుకోవడానికి మాత్రం చాలామంది అంటే చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. సో ఎప్పుడైనా సరే ఖైరతాబాద్ గణనాథుడు అనగానే ఏదో ఒక స్పెషాలిటీ ఉంటూనే ఉంటుంది. ఈసారి అందులో భాగంగానే మనం అనుకోవచ్చు 63 ఎత్తుగల ఈ మహా వినాయకుడిని చూడడానికి మాత్రం ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. అది కూడా ఇంత ఎత్తైన వినాయకుడు ఎప్పుడూ లేడు, ఎక్కడా లేడు. అది మన ఖైరతాబాద్ అండ్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణకి ఒక గర్వకారణం అని చెప్పొచ్చు. అండ్ ప్రధాన మండపం ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తుంది ప్రధాన మండపం, ఆ 2 వైపులా కూడా శ్రీ పంచముఖి లక్ష్మీ నరసింహస్వామిని ఒకవైపు చూడొచ్చు అండ్ శ్రీ వీరభద్ర స్వామి వాళ్ళ విగ్రహాలు మనం స్పష్టంగా చూడొచ్చు. ఇవి 2 విగ్రహాలు కూడా ఈ మహాగణపతికి పక్కన ఉన్నాయి. సో అవి కూడా ఈ మహాగణనాథుడితో పాటు పూజలు అందుకుంటున్నాయి. అండ్ మొత్తం 10 చేతులు ఉన్నాయి ఈ మహా వినాయకుడికి. సో ఒక్కొక్క చేతికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఆయన చేతులు ఏదో ఒకటి పట్టుకొని ఉన్న ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తున్నాం శ్రీ దశ మహావిద్యా గణపతి ఖైరతాబాద్ వినాయకుడికి 63 అడుగుల అతిపెద్ద మట్టి గణపతికి పెద్ద గజమాల సమర్పించారు భక్తులు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం అటువైపు ఇటువైపు ఒక మనిషి నిల్చొని ఒక పెద్ద తాడు ద్వారా ఇంత పెద్ద పూలమాలని ఖైరతాబాద్ మహాగణపతికి ప్రస్తుతం వేస్తూ ఉన్నారు. మనం క్లియర్గా చూడొచ్చు ఎంత పెద్ద తాడు ద్వారా అటు ఇటుగా ఆ వినాయకుడి చేతుల మీద నిల్చొని. సో ఎప్పుడైనా సరే ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే మన హైదరాబాద్కి ఒక ఐకాన్, ఒక ప్లెజర్ అని కూడా చెప్పొచ్చు. ఇక సెల్ఫీల మోత అయితే కంటిన్యూగా ఎవరు వచ్చినా సరే ప్రతి ఒక్కరు ఆ మహాగణపతిని దర్శనం చేసుకుంటూనే వెంటనే ఆ గణపతి ఫోటో తీసుకుంటూ ఉన్నారు. చాలామంది, ఎక్కువ మంది స్టూడెంట్స్ కనిపిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఇక వినాయక నిమజ్జనంకి దగ్గరగా ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రం అండ్ వీకెండ్ చాలా మటుకి భక్తుల సంఖ్య పెరగొచ్చు. అంటే సాటర్డే సండే మాత్రం కిక్కిరిసిపోయే జనాలు ఉండబోతున్నారు. ఎందుకంటే 28వ తారీఖే నిమజ్జనం కాబట్టి కంప్లీట్గా దానికంటే ముందే ఆ వినాయకుని దర్శించుకోవడానికి, మొక్కులు చెల్లించుకోవడానికి చాలామంది భక్తులు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. సార్
ఎక్కడి నుంచి వచ్చారు? మేము గోవా నుంచి వచ్చాము, తెలుగు వాళ్ళమే. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఖైరతాబాద్ దర్శనం కోసం ఆగిపోయి రేపు ఎల్లుండి మళ్ళీ తిరిగి గోవా వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గోవా నుంచి వచ్చారా? మోరియా పుళ్ళే వర్షాలు ఒకరియా. గోవాలో మహారాష్ట్ర కన్నా బాగా చేసుకుంటారు, గోవాలో కూడా. సో ఇక్కడ కూడా ఇంత పెద్ద విగ్రహం నా ఉద్దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండి ఉండదు. ఈసారి అయితే 63 ఎత్తుల ఉన్న వినాయకుడు నమ్మశక్యంగా లేదు. ప్రతి ఏడు ఒక అడుగు పెంచుతారని విన్నాము. చూడాలి, నెక్స్ట్ ఇయర్ దేవుడి ఉంటే మళ్ళీ వస్తాం. మహాగణపతిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వస్తున్నారు కాబట్టి వైజాగ్ నుంచి కూడా ఒకసారి వచ్చిర్రు. ఒకసారి మాట్లాడదాం. సార్, దర్శనం కోసం వచ్చిర్రా? దర్శనం గురించి వచ్చాండి, విశాఖపట్నం నుంచి వచ్చాను. అవునా? ఎప్పుడు వచ్చారు? అండ్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? అంటే మా పాప ఇక్కడ ఉంది, ఈ ఇయర్ వచ్చాను. ఇక్కడ ఖైరతాబాద్ అని మా ఫేమస్ అని చెప్తే బయలుదేరి వచ్చాను చూద్దామని. ఎట్లా అనిపించింది సార్? అంటే ఎట్లుంది? సూపర్, చాలా బాగుంది. వినాయకుడు చాలా బాగుంది. వినాయకుడు ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి లైఫ్లో. నిమజ్జనం కూడా చాలా బాగా జరుగుతుంది. ఉంటారు ఆలకించాను. వైజాగ్లో ఉన్నప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను రావడం ఇక్కడికి. వైజాగ్లో ఉన్నప్పుడు టీవీలో చూసి వాళ్ళని ప్రాక్టికల్గా చూద్దామని ఈసారి వచ్చాను ఇక్కడికి. అది సో ఏం మొక్కుకున్నారు మరి? మొక్కున్న పిల్లలు దేశంలో అందరూ బాగుండాలి, సుఖంగా ఉండాలని, ఎవరికి ఏ రకమైన కష్టం రాకూడదు, అందరూ సుఖంగా ఉండాలి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. అది కరీంనగర్ జిల్లా కరీంనగర్ నుంచి పెద్ద మడక మండలం ఓదెల. వినాయకుడు దర్శనం కోసం వచ్చారా? ప్రత్యేక ఇక్కడ మా మనవడు చదువుకుంటారు, నౌక తీస్తారు. మనవని కొరకు వచ్చి చూద్దామని వచ్చినాం. ఏదో చదువుకున్నట్టున్నారు స్వామివారి ముంగట. అనే రిటైర్డ్ ఎంప్లాయీ టీచర్ను వినాయకుడు దర్శించుకోవాలి అన్నిటి, గణేశుడు కాదు అందరికీ. అట్లా ప్రతి సంవత్సరం వస్తున్నారా? ప్రతి సంవత్సరం రాను, ఈ సంవత్సరం వచ్చిన. ఎలా అనిపించింది? చాలా తృప్తిగా సంతోషంగా అనిపిస్తుంది. జనాన్ని గణేశుని చూస్తే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే తెల్లారు లేచి మనం భగవంతుడు స్మరిస్తాం, జ్ఞాపకం చేసుకోవాలి విఘ్నేశ్వరుని. ఏ విఘ్నాలు రాకుండా సవ్యంగా ఉంటాయని కృప, అంతే. ఇంత పెద్ద వినాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? ఇంత పెద్ద వినాయకుడిని ఇదే మొదటిసారి. పెద్ద మనుషులం, పల్లెటూరు. ఇక ఇప్పుడు మనవడు కొడుకు ఇక్కడ అని జాబ్ చేస్తే వీళ్ళు చదువుకుంటారు కాబట్టి వచ్చిన. మనసు చూడాలి అని వచ్చిన, దర్శనం చేసుకున్నా, సంతోషం, తృప్తి అయింది. అట్లా లైన్లో నిల్చున్నారా? ఇప్పటి వరకు లైన్లో నిల్చున్నారా? కొద్దిసేపు లైన్లో ఉన్నాం. పోలీసు వాళ్ళు చూసి పంపించారు. మరి మీరు ఊరు నుంచి వచ్చారు కదా, ఊర్లో ఇంత పెద్ద వినాయకులు కనిపించరు, ఎలా అనిపించింది మీకు? ఇక ఎలా అంటే ఇక ఈ జనం ఇవన్నీ చూస్తే చాలా తృప్తి, సంతోషం అనిపించింది. ఇదివరకు ఇంత జనాన్ని, ఇంత పెద్ద విఘ్నేశ్వరుని ఎక్కడ చూడలే, ఇదే మొదటిసారి. ఖైరతాబాద్ వినాయకుడికి మొన్న 2 రోజుల క్రితం మహా లడ్డు సమర్పించారు. ఇది 2000 కిలోల లడ్డు అనమాట. ఒక భక్తుడు 2016 నుంచి, లంగర్ హౌస్కి సంబంధించిన భక్తుడు అనమాట, 2016 నుంచి సమర్పిస్తూ ఉన్నాడు. అట్లా పెంచుకుంటూ వస్తూ ఫస్ట్ 63 కేజీల లడ్డు సమర్పించాడు. కోరిన కోరిక తీర్చు తండ్రి అని మొక్కుకున్నాడట. ఆ తర్వాత నుంచి అయితే ఎవ్రీ ఇయర్ ఆయన అట్లా పెంచుకుంటూ ఇంత పెద్ద లడ్డూని, అంటే ఒక 2000 కిలోల లడ్డూని భక్తుడైతే సమర్పించాడు. చాలామంది ఈ లడ్డు ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏంటి, ఎందుకంటే మహాగణపతికి నైవేద్యంగా సమర్పించినటువంటి లడ్డు ఇది. క్రేన్ ద్వారా ఆయన దగ్గర వరకు తీసుకెళ్ళి ఆయన స్పెషల్ పూజలు చేసిన తర్వాత ఈ లడ్డుని తీసుకొచ్చి ఇక్కడ పక్కన పెట్టారు. ఎందుకంటే 2000 కిలోల లడ్డుని మోయడం అసాధ్యం, ఆ మహాగణపతి చేతుల్లో కూడా పెట్టలేం కాబట్టి తీసుకొచ్చి క్రేన్ ద్వారా ఇక్కడ పెట్టారు. కానీ ఈ లడ్డు ప్రసాదాన్ని ఎప్పుడు పంచబోతున్నారు అనేది ఒక చర్చ. ఇంకొక 2 రోజుల తర్వాత పంచుతామని
ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. కానీ చూడాలి మరి ఎప్పుడు పంచుతారు ఏంటి అనేది. కానీ ఈ లడ్డూని చాలామంది భక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలా ముట్టుకొని మొక్కుకొని వెళ్తున్నారు. నేను కూడా అదే చేస్తున్నాను. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీకి సంబంధించిన సభ్యులు రాజ్ కుమార్ అన్న మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు ఏంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న సూపర్ అంటే సూపర్ సక్సెస్ చేసిండ్రు అన్న. 4-5 రోజులు అవుతుంది, అసలు ఈ క్యూ అయితే ఏడా తగ్గట్లేదు. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మా ఇది దేవుని అనుగ్రహం అమ్మా, దేవుని అనుగ్రహము, అందరి సమష్టి కృషి. ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందంటే ఒక్కరు కాదు, అందరూ కష్టపడడం వల్ల ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది. భగవంతుని ఆశీర్వాదము, ఖైరతాబాద్ వాళ్ళందరూ ఐకమత్యము, శిల్పుల ఒక అద్భుత సృష్టి. ప్రతి సంవత్సరం ఇంత సుందరమైన వినాయకుడు రెడీ అవుతుండు. ఆ వినాయకుని ఆశీర్వాదంతో ఇంత పెద్ద ఉత్సవాలను ఘనంగా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఇప్పటి వరకు? చూడండి, రోజుకి లక్షలాది మంది అండి. మీరు ప్రతిరోజు ఉదయం నుంచి పబ్లిక్ వెళ్తూనే ఉన్నారు, మధ్యాహ్నం నుంచి లైన్లో కాకుండా మధ్య నుంచి పంపిస్తూనే ఉన్నారు. మొత్తానికైతే ఇవాళ 4వ రోజు కంప్లీట్ అయి బహుశా 4వ రోజు మైండ్ కూడా పనిచేస్తలేదు. మాదేంటంటే ఆ పని మీద ధ్యాస ఉంటుంది. ఎందుకంటే ఎవరు వచ్చినా వాళ్ళకు గౌరవం అనేది నా బాధ్యత కాబట్టి ఆ మైండ్ అనేది ఫుల్ బిజీ ఉంది. ఖచ్చితంగా లక్షలాది మంది దర్శించుకుంటారు. చాలా సంతోషపడుతుంది, వాళ్ళ మొక్కలలో చాలా హ్యాపీ కనబడుతుంది. అది కూడా మాకు చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 11 రోజులు వాళ్ళు ఉత్సవాలు వినాయకుని చూడాలంటే దాదాపు 100 రోజుల శ్రమతో వినాయకుని చూడడం వరకు అది కంప్లీట్ అవుతుంది. మన ఒక సన్నిహిత కొన్ని సంవత్సరాల కింద ఎట్లుంటుందంటే వినాయకుని చూసినప్పుడు ఎంజాయ్ చేస్తున్నాయి. బాధ్యతలు పెరిగిన తర్వాత ఈ పనులలోనే భగవంతుడు చూడడం తక్కువ, ఈ భగవంతుని పనులు చేయడంలో ఎక్కువ టైం వెళ్ళిపోతా ఉంది. సో మొత్తానికి హ్యాపీ అండి. ఆ వినాయకుడు ఇక్కడ వచ్చే భక్తుల ప్రతి ఒక్క ధర్మమైన ప్రతి కోరికని కంప్లీట్ చేయాలి. ఆయన ఆశీర్వాదం ప్రతి ఒక్క భక్తుల పైన ఉండాలి. అందరినీ భగవంతుడు మన భారత ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అన్న ఇట్లా ఇది నిజంగా ఒరిజినల్ పైసలా అవి? అవునండి, ఇవాళ మార్నింగే చాలా తీసేసాము. ఇది భక్తులు మొక్కుబడి ఉంటుంది. వాళ్ళకు ఏదైనా కోరిక కోరుకుంటే వాళ్ళు భగవంతుడికి ఆ విధంగా మార్నింగే అంటే దండలు తీసేసాను. అంటే కొన్ని గరికమాలలు వెయిట్ ఎక్కువైంది కాబట్టి ఇంకా గరిమమాలు వస్తున్నాయి కాబట్టి అన్ని తీసి ప్రజలకు గరికమాల అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అనమాట. అన్న ఇది 2000 కిలోల లడ్డు మహాప్రసాదం వినాయకుడికి ఇచ్చిన తర్వాత అది ఎప్పుడు పంచుతారా అని అందరు వెయిట్ చేస్తుంటారు అన్న. ఎప్పుడు పంచుతారు? చూడండి, ఒక 3 రోజులు భగవంతుడి సన్నిధానంలో ఉండనియండి. దీని తర్వాత లడ్డు 2000 కిలోల భారీ లడ్డు లైన్లో వస్తే అందరికీ దొరుకుతుంది. ఖచ్చితంగా ఒక రోజు మొత్తము భక్తులకు పంపిణీ చేస్తాము అని మేము అనుకుంటాము. దీంతో పాటు ఒక రుద్రాక్ష కూడా ఉంటుంది. ఆ రుద్రాక్ష కూడా ఒక ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అప్పచెప్తున్నాము. వాళ్ళే అందరికి వచ్చే భక్తులకు దాదాపు 1,00,000 రుద్రాక్ష పైన ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చే భక్తులందరికీ రుద్రాక్ష అందాలని, ఎందుకంటే ఆ దేవదేవుని మెడలో ఉన్న రుద్రాక్ష అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి అందరికీ వాళ్ళకి అప్పచెప్పి అందరు పంచాలని ఆలోచనలో ఉన్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. తమ్మి ఏం నుంచి వస్తున్నారు? మేము ఆర్ఎన్ఆర్ నుంచి వస్తున్నాం, రాజేంద్ర నగర్. ఇప్పుడు సెమిస్టర్ అయిపోయింది, ఇక ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చేసాం. ఇలానే బ్యాగ్ తీసుకొని. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా? అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, 10 మెంబర్స్ వరకు వచ్చాం. అదే బ్యాగ్స్ అన్ని కనిపిస్తున్నాయి, ఎక్కడికి వచ్చారా ఎటు పోతుండ్రా అని. ఇక్కడనే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం గణేష్ దగ్గరికి రావాలని. ఇప్పుడు ఈ భాగ్యం దక్కింది మాకు. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? లేదు, నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. అతిపెద్ద మహా గణపతిని చూసిన తర్వాత ఎట్లా అనిపించింది? అసలు చూడడానికి ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇక్కడైతే చాలా బాగుంది. ఆ డెకరేషన్ సెట్టింగ్స్ చూడడానికి చాలా కన్నుల విందుగా అనిపిస్తుంది. మరి ఏం మొక్కుకోబోతున్నారు? ఎంతసేపు అయింది లైన్లో నిల్చొని? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నైస్. Coming to visit Okay. and
I'm bringing my kids because I wanted to see the biggest Ganesh. They both love Ganesha, so yeah, we're here. Where are you from, ma'am? Australia. Australia. Yeah, Is this first time? my first time and their first time as well. Yes. It's very exciting. With lots of people. Can't escape that. Yes. How many hours it took? Oh, not much. For 15 minutes maybe. Yeah. We actually, they let us through the crowd. So it was good. I think you're enjoying crowd also. Yeah. డిస్ట్రిక్ట్ నుంచే కాదు, చాలా మంది ఫారినర్స్ కూడా ఒకవేళ ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వినాయకుని దర్శనం కోసం వస్తూ ఉంటాము. ఎస్, మాకు ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా బాగుంది. మా కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారని ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర మాత్రం అంతకంతకు గంటకు రష్ పెరుగుతూనే ఉంది అండ్ కొన్ని లక్షల మంది ఇప్పటికే దర్శనం చేసుకున్నారు. ఆల్మోస్ట్ నిమజ్జనం వరకు అయితే చాలా మటుకి ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన దర్శనం చేసుకోవాలి అన్న సంఖ్యనే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకుంటారు. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది కాలేజ్కి సంబంధించిన పిల్లలు వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అండ్ అక్కడ చూడొచ్చు దేవుని దగ్గర మాత్రం ఆ క్యూ లైన్స్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. 3 లేయర్స్ ఆఫ్ క్యూ లైన్స్ అక్కడ కంటిన్యూషన్గా కొనసాగుతూనే ఉన్నాయి. అందరూ వాలంటీర్స్ కూడా వాళ్ళని ముందుకు తోయడానికి చాలా కష్టపడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అక్కడ దూరంగా మనకు కనిపిస్తోంది వాటర్కి సంబంధించిన అరేంజ్మెంట్స్. అవన్నీ కూడా భక్తులు ఎవరికైనా వాటర్ కావాలంటే వాటర్ క్యాన్స్ని ఏర్పాటు చేశారు. అందులో నుంచే వాటర్ సప్లై జరుగుతోంది. వాటర్ స్కేర్సిటీ లేకుండా ఎప్పటికప్పుడు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళైతే కంప్లీట్గా అరేంజ్మెంట్స్ చేసినట్టు కనిపిస్తోంది. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే అప్పటికప్పుడు ఏమైనా జరిగితే మాత్రం పేషెంట్స్ ఎవరైనా అప్పటికప్పుడు వస్తే మాత్రం అపోలోకి సంబంధించిన మెడికల్ క్యాంప్ అంటే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన క్యాంప్ కూడా మనము గమనించవచ్చు. ఆల్ ఆఫ్ సడన్ ఏమైనా జరిగితే మాత్రం వెంటనే వచ్చి అక్కడ ఏదైనా మెడిసిన్కి సంబంధించి అంటే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన మెడికేషన్ కూడా అందుబాటులో ఉంది. అండ్ ఇప్పటి వరకు కూడా ఒక అంబులెన్స్ కూడా ఇక్కడ ఉండింది. సో ఆ అంబులెన్స్కి సంబంధించిన కూడా ఏర్పాటు ఇక్కడ చేసి ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఈ క్రౌడ్ ఏదైతే ఉందో నిమజ్జనం వరకు అంటే 28వ తారీఖు వరకు కంప్లీట్గా ఇట్లాంటి క్రౌడే కొనసాగబోతోంది. 24/7 ఇట్లాగే వినాయకుడి దర్శనం కోసం క్యూ కడుతున్న సిచ్యువేషనే మనకు కంప్లీట్గా కనిపిస్తోంది. ఈ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎట్లాంటి అవస్థలు పడుతున్నారో మనకు స్పష్టంగా చూడొచ్చు. ఎంత కంట్రోల్ చేసినా కూడా పబ్లిక్ ఎక్కడో ఒక దగ్గర నుంచి క్రౌడ్ లాగా ఏర్పడి ఇట్లా ఉన్న తర్వాత ఆ తాడు సహాయంతో కంప్లీట్గా వాళ్ళని కంట్రోల్ చేసి ముందుకు చేసి వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నం కూడా కొనసాగుతోంది. సో ఇట్లా ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర మాత్రం ఇంత పెద్ద సంఖ్యలో భక్తుల సంఖ్య కంప్లీట్లీ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.